హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. ఈరోజు మీకు నేను ఈ క్యారెట్ దొడ్డు అటుకులు గట్టి మన సన్నటి అటుకులు కాకుండా మీడియం సైజు అటుకులు దొడ్డు తీసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, ఒక ఆలుగడ్డ, ఇది కూడా ఇప్పుడు క్యారెట్ లాగా దీనిపైన నేను గీకుతాను. తర్వాత రవ్వ. ఇప్పుడు మనము అటుకులు గ్లాసెడ్ అటుకులు మీద కొన్ని వేసుకున్నాను. ఇది కడిగి పెట్టుకుందాము అటుకుల్ని. మళ్ళీ ఇదే గ్లాస్ తోటి రవ్వ వేసి పెడతాను. ఈ ఉల్లిగడ్డలు కూడా దొడ్డుగా ఉన్నాయి కాబట్టి మనము దాన్ని సన్నగా చేసేసుకుందాము. ఇది నేను బన్ను దోశ చేస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఏం చేస్తానో మీకు చూపిస్తాను. రవ్వ గ్లాసెడు పోసుకొని తర్వాత కొద్దిగంత తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ అటుకులు కూడా కడిగి పెట్టుకున్నాను. ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనము పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. రవ్వ, అటుకులు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ఇవి వేసుకొని మనము మిక్సీ అటుకులు, రవ్వ మిక్సీ పట్టి ఇలా వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకున్నాను. మీరు కారం తినే దాన్ని బట్టి, పిండిని బట్టి మీరు తీసుకోండి. జీలకర్ర అన్నేసి ఇక ఉల్లిగడ్డ, క్యారెట్ వేసేసాను. ఇందులోనే మనం ఆలుగడ్డ కూడా వేసేద్దాం. తురుముకున్నది కూడా ఆలుగడ్డ వేసుకొని తర్వాత ఇందులో సరిపోను ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకుందాము. తర్వాత 10 నిమిషాల తర్వాత మనము బన్ను దోశ పోసుకోవాలి. ఎలా పోయాలి, ఏ విధంగా తినే సోడా కూడా మనం ఇందులో కొంచెం చిటికెడు కలుపుకుందాము. మీకు తర్వాత చూపిస్తాను. ఈ విధంగా ఉండాలి. సోడా వేసుకొని మనము వేసేటప్పుడే సోడా వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉంటే మనము ఇలాంటి బాండ్లీ పెట్టుకొని ఇందులో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు కూడా కొద్దిగంత వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులో నేను వేసి చూపిస్తాను మీకు. విధంగా చుట్టూ నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక మనం మెల్లగా ఇక ఈ విధంగా బన్ను దోశ ఇలా అవుతాయి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ఎలా ఉందో. ఇందులో అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి హెల్తీ ఫుడ్, హెల్తీ క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ అన్నీ కూడా ఉన్నాయి. పచ్చిమిర్చి, జీలకర్ర, అందుకొరకే ట్రై చేయండి. కామెంట్స్లో లైక్ మాత్రం చాలామంది చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాది యూట్యూబ్ వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది. దయచేసి లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ధన్యవాదాలు. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక చూడండి, సేమ్ బన్ను టైప్లో చిన్నగా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మీకు ఇది తీసి చూపిస్తాను. ఇట్లా సైడ్ నుంచి తీయాలి. తీసి వెనుకకు వేసినాక మీకు చూపిస్తాను. నేను వెనుకకు వేసాను. మళ్ళీ వెనుకకు కూడా కాల్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా 2 దిక్కుల కాలు మనకు చాలా రుచిగా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంతో తింటారు. ట్రై చేయండి.
వేసుకొని చుట్టూ కూడా నూనె వేసుకోవాలి. ఈ చిన్న గ్లాసెడ్ తోటి ఫస్ట్ నూనె బాండీలో వేసుకొని ఈ చిన్న గ్లాసెడ్ నిండి వేసేసుకొని తర్వాత చుట్టూ నూనె వేసుకొని తీసుకోవాలి. ఇలా మనకు బన్నులాగా వచ్చేస్తాయి చిన్న చిన్న బన్నులు. ఇది పెద్ద పెట్టద్దు, చిన్న మంటతోటే కాల్చుకోవాలి. మనము ఫస్ట్ రవ్వ, మళ్ళీ అటుకులు వేసాం కదా, అటుకులు లేని వాళ్ళు ప్యాలాలు కూడా వేసుకోవచ్చు. మీకు రాకపోతే కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవచ్చు. కలుపుకుంటే చాలా బాగా లేస్తాయి. కానీ చిన్న మంట పైనే మనము తయారు చేసుకోవాలి.